హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము పురటాసి మాసం ఫస్ట్ సాటర్డే అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి నడిచి వచ్చాము. సండే స్పెషల్ ఎంట్రీ దర్శనం జరిగింది. పవిత్రమైన తిరుమల కొండకు భక్తులు చాలామంది వస్తుంటారు. ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి భక్తులు తిరుపతికి వచ్చి తిరుమలేశుని దర్శించుకుంటారు. అయితే సాధారణంగా ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, తిరుమల దర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈ పవిత్రమైన తిరుమల కొండ వెంకటేశ్వరుని దర్శించుకోవడం అంత సులభం కాదు. ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం అదృష్టం ఉంటే మాత్రమే స్వామివారిని దర్శించుకొని తరించుకుంటాము. జనరల్గా స్వామివారిని దర్శించుకోవాలంటే 3 ways ఉంది. ఒకటి సర్వదర్శనం, అంటే ఫ్రీ దర్శనం, చాలా టైం టేకెన్ పడుతుంది దర్శనానికి. 2 దివ్య దర్శనం, అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ఫుట్పాత్ వే నుంచి తిరుమలకు మెట్లు ఎక్కే భక్తులకు ఇది. ఫుట్పాత్ వే వద్ద టోకెన్లు జారీ చేస్తారు, బట్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. 3 స్పెషల్ ఎంట్రీ దర్శనం. స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తిరుమల వెంకటేశ్వర స్వామి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెబ్సైట్లో కానీ టీటీడీ యాప్లో కానీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 24th మార్నింగ్ 10 o'clockకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఓపెన్ అవుతాయి. అదే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి అకామిడేషన్ కూడా ఓపెన్ అవుతుంది. 3 months ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెప్టెంబర్లో వెళ్ళాలంటే జూన్లోనే టికెట్స్ బుక్ చేసుకోవాలి స్పెషల్ ఎంట్రీ దర్శనంకి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వరాహస్వామిని దర్శించుకోవాలని చెప్తుంటారు. అందువల్ల వరాహస్వామి టెంపుల్కి వచ్చాం, బట్ ఇక్కడ టెంపుల్ క్లోజ్లో ఉంది. వరాహస్వామి టెంపుల్ నుంచి రైట్కి వెళ్ళామంటే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన బిల్డింగ్ ఉంది. ఇక్కడ 1,00,000 మందికి పైగా భక్తులు భోజనం చేస్తుంటారు. ఇక్కడ స్వామివారి పవిత్రమైన వస్తువులను మేళతాళాలతో ఊరేగిస్తున్నారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి మోస్ట్లీ ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి ఎంట్రీ ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి మార్నింగ్ 8 o'clockకి క్యూ వదులుతారు. దాని తర్వాత 12 o'clockకి. ఈ 8 to 12 విఐపి దర్శనం ఉంటుంది. ఈ టైంలో స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళని వదలరు క్యూలోకి. మాకు తెలియక 9 o'clockకి వెళ్ళిపోయాము ఏటీసీ సర్కిల్కి, బట్ అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది 12 o'clock వరకు. 12 o'clockకి క్యూ వదిలితే 1 o'clockకి కంపార్ట్మెంట్కి చేరుకున్నాం. 1 hour కంపార్ట్మెంట్లో ఉంచారు. లంచ్ టైం కాబట్టి ప్రసాదం అంతా ఇచ్చారు. 2 o'clockకి దర్శనంకి వదిలారు. మాకు కరెక్ట్గా 2:42కి దర్శనం అయ్యి బయట వచ్చాము. చాలా బాగా జరిగిందండి దర్శనం. స్వామివారిని చాలా బాగా అలంకరించి ఉన్నారు. నాకు లైటింగ్ కూడా బాగా అనిపించింది ఈసారి. ఇంకా అకామిడేషన్కి వస్తే ఆన్లైన్లో అవుతుంది. మాకు ఆ రోజు బ్లాక్ చేసేస్తున్నారు రూమ్స్. ఇంకా ఆఫ్లైన్లో అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఇస్తారు రూమ్స్. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.